చాలామంది ధనవంతులు నిజంగా ధనవంతులు కాదు, ధనవంతులుగా నటించే అప్పులున్న వాళ్ళు. ఇండియాలో 70% సెల్ ఫోన్స్ ఈఎంఐలోనే కొనుక్కుంటున్నారు, అంటే అప్పుల్లోనే ఉన్నారు. 80% కార్స్ క్యాష్తో ఎవరూ కొనడం లేదు, ఈఎంఐలోనే కొంటున్నారు, లోను తీసుకున్నారు. 60% బంగ్లాలు ఎవరికైతే ఉన్నాయో, ఇల్లు ఎవరికైతే ఉన్నాయో అది హోమ్ లోన్స్ ద్వారా పొందినవే. అప్పు చేయడం తప్పు కాదు, కానీ మనకు మితిమీరిన అప్పు ఎప్పటికైనా ముప్పే. ఎవరి కోసమో ఎవరో చూస్తారనో మనం ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే భవిష్యత్తులో బీదవాళ్ళుగా బతకాల్సి వస్తుంది, లేదా మన పిల్లలకు మనం అప్పులు వారసత్వంగా ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అప్పు లేని చోట పూరి గుడిసెలోనైనా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అప్పుల పాలు కాకండి, తొందరపడకండి, డాంబికాలకు అస్సలు పోకండి.